వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఓటుకు నోటు కేసు మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఎల్లుండి అంటే 3వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. అయితే రీసెంట్గా జరిగిన విచారణనేమో అసలు ఈ కేసును సిబిఐకి ఎందుకు అప్పగించకూడదు, సిబిఐకి అప్పగించాలని ఏపీ చెందిన ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి వేసిన కేసు విచారణ జరిగింది. ఇదే లాస్ట్ హియరింగ్ జూలై 24వ తేదీకి వాయిదా వేసిండ్రు. జూలై 24వ తేదీన సుప్రీంకోర్టు ఈ కేసు సిబిఐకి అప్పగిస్తుందా లేదా తేలబోతుంది. ఇదొక పరిణామం. కానీ ఇప్పుడు ఈ 3వ తేదీన జరిగే విచారణ మాత్రం మాజీ మంత్రి గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి ప్లస్ సత్యవతి రాథోడ్ వీళ్ళిద్దరు వేసిన పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. వీళ్ళు వేసిన పిటిషన్ ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఈ ఓటునోటు కేసు అంతా కూడా ఏసీబీ అండర్లో ఇక్కడ కోర్టులో జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి, ప్లస్ ఓటునోటు కేసులో ఆయన A1గా ఉన్నారు. మనం చూసినాం అప్పట్లో కొన్ని వీడియోలు వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. జైలు కూడా పోయించారు ఆ కేసులో. ఇప్పుడు ఆ కేసులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ విచారణ సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. ఇక్కడ సాక్షులను కూడా ప్రభావం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసును మధ్యప్రదేశ్లో కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలి, ఈ కేసును ఓటునోటు కేసునని ఇద్దరు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఇద్దరు వేసిన దానిపైన విచారణ జరగబోతుంది 3వ తేదీన. ఈ నెల 3వ తేదీన అంటే ఎల్లుండే శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారణకు రాబోతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 9వ తేదీన దీనిపైన విచారణ జరిగింది. ఫస్ట్ హియరింగ్ ఫిబ్రవరి 9 రోజు జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత రేవంత్ రెడ్డికి, ఆ కేసులో A1గా ఉన్న రేవంత్ రెడ్డికి ఇద్దరికి నోటీసులు ఇచ్చింది దీని మీద స్పందించాలని. ఇప్పటిదాకా కౌంటర్ ఫైల్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ. ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో దానికి కౌంటర్ ఇవ్వలేదు. 1 మంత్లో మీరు దీనిపైన మీరు రియాక్ట్ కావచ్చు అని 1 మంత్ టైం కూడా పెట్టింది అప్పుడు సుప్రీంకోర్టు. అంటే మార్చి 9 లోపు స్పందించాల్సి ఉండే రాష్ట్ర ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా దానికి సమాధానం ఇవ్వాల్సి ఉండే. మధ్యప్రదేశ్ కోర్టుకు తరలించాలన్నా వద్దా, నిజంగా తెలంగాణలో విచారణ జరగడం ద్వారా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, ఇవన్నీ కూడా వాళ్ళు పిటిషన్లో పేర్కొనేది ఉండే. కానీ అసలు పిటిషన్ వేయలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది 3వ తేదీన. ఈ 3వ తేదీన హియరింగ్ సుప్రీంకోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది. వీళ్ళకు ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 9 ఇస్తే మార్చి 9 అయిపోయింది. తర్వాత ఏప్రిల్ 9 కూడా అయిపోయి మళ్ళీ మేలో ఎంటర్ అవుతున్నాం. మే 3వ తేదీన విచారణ జరగబోతుంది. ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన టైం 1 మంత్ ఇస్తే వీళ్ళు 1 మంత్ పైన 1 మంత్ కన్నా ఎక్కువ టైం తీసుకున్నారు. ఆల్మోస్ట్ 2 మంత్స్ టైం తీసుకున్నారు. అయినా సరే ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయలేదు. దీని మీద విచారణ జరగబోతుంది. సుప్రీంకోర్టులో 2 కేసులు ఉన్నాయి. ఓటుకు సంబంధించిన 2 కేసులు. ఒకటి దీన్ని సిబిఐకి అప్పగించాలనే కేసు ఒకటి ఉంది. సేమ్ టైం ఈ కేసును ఇక్కడ నుంచి కాకుండా తెలంగాణ నుంచి విచారణ కాకుండా మధ్యప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా అక్కడ విచారణ సరిగ్గా జరుగుతుందని వీళ్ళు చేసిన పిటిషన్ ఉంది. దీనిపైన సుప్రీంకోర్టు ఎట్లా స్పందిస్తుంది, దీని మీద సుప్రీంకోర్టు ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందో మనం చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.